తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 17 జూలై దాకా మిథున రాశిలో ఉంటాడు, తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు. కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పుకున్నాం కాబట్టి 16వ తారీఖు దాకా మటు ఖచ్చితంగా మనకి మిథున రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడు ఈ నెలలాళ్ళు కూడా. అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెలలాళ్ళు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు, అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు, అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు, మరియు శని మటుకు మీన రాశిలో ఉంటారు. కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. గురుగారు, ఈ జూలై మాసంలో సింహరాశి వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో చక్కని అనుకూలతలు కనిపిస్తున్నాయి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? తప్పకుండా. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి సింహరాశిలోకి వస్తుంది. ఈ సింహరాశి వారు ప్రస్తుతం రాశిలోనే కుజకేతువులు ఉండడం, సప్తమ స్థానంలో రాహు ఉండడం, అలాగే శని అష్టమంలో ఉన్నాడండి. సో అష్టమ శని నడుస్తున్నది. కానీ ఇవన్నీ ఇంత దారుణంగా ఉన్నా కూడా గురువు మటుకు లాభస్థానంలో ఉన్నాడు. మామూలుగా మనం గురుబలం కూడా చూసినా కూడా మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాలను చూస్తాం. సో 11వ స్థానాన్ని లాభస్థానం అన్నమాట. సో గురుబలం పరిపూర్ణంగా ఉండి లాభాన్ని చేకూరుస్తుంది. ఉదాహరణకి ఏదైనా ముహూర్తం పెట్టినా కూడా లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు వచ్చేటట్టుగా పెడుతూ ఉంటారు, ఎందుకంటే అన్ని రకాల లాభాలు రావాలని. సో మన రాశి నుంచి లాభస్థానంలోనే గురువు ఉన్నాడు అనుకోండి, మరింత లాభం ఈ సంవత్సర కాలం అంతా ఉంటుంది. కాబట్టి ఎన్ని గ్రహాలు బాగాలేకపోయినా ఆ గురుబలం బాగుంది, దైవబలం దేవానుగ్రహం బాగుంది కాబట్టి అన్ని పనులు కూడా మెల్లగా కొంచెం స్లో అయినా కూడా అన్ని పనులు ముందుకు సాగుతాయి. ముఖ్యంగా రాశిలోనే కుజకేతువులు ఉన్నారు కాబట్టి, సప్తమ స్థలంలో రాహు ఉన్నారు కాబట్టి కొంచెం వెహికల్ డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే కుజరాహుల కలయిక ఎప్పుడైనా డేంజర్ అండి. అసలు జాతకంలో కుజరాహుల కలయిక ఉంటే కనుక సాధారణంగా కుజరాహులు కానీ కుజకేతులు కానీ, కుజకేతులు కలిసిన ఆపోజిట్ రాహు ఉంటాడు, రాహు చూస్తాడు కాబట్టి సాధారణంగా మెయిన్గా కుజరాహుల కలయిక, దాని శని యొక్క దృష్టి ఉంటే మనకు ఖచ్చితంగా యాక్సిడెంట్ ప్రోన్ హారోస్కోప్, సర్జరీ గ్యారంటీ అవుతుంది, దెబ్బలు తగులుతాయి, అలాగే ఒక అంగం లోపించడం, ఇలాంటివన్నీ మేజర్గా ఉంటాయి. ఆడపిల్లలకి ఇది ఉంటే కనుక భర్త ఎర్లీగా చనిపోవడం ఇలా జరుగుతుంది అన్నమాట. అలాగే తనకి సమ్ గైనిక్ ప్రాబ్లం ఉండడం, సమ్ ఏదో సర్జరీ అవ్వడం, ఇవి జరుగుతాయి. అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడం, ఎన్ని ప్రమాదాలు ఉంటాయి మేడం. ఇప్పుడు మనకి ఈ యుద్ధాలన్నీ జరుగుతున్నాయి బయట, అవన్నిటికి కారణం ఈ ప్రస్తుతం ఈ కుజకేతువులు కలిసి ఆ రాహుతో చూడబడ్డం. అలానే ఇవంతా కూడా 28 జూలై 2025 వరకు జరుగుతాయి. మనకి 45 డేస్ టైం అనమాట. ఈ జూన్ మొత్తమును జూలై మొత్తం ఇంచుమించుగా ఇదే జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్రపంచం మొత్తం ఇలా జరుగుతుందంటే అది జాతకంలోనే ఇండివిజువల్గా అలా ఉంటే అది ఎంత యుద్ధం జరుగుతుందో ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు కూడా కుజరాహుల కలయిక చాలా డేంజర్. ఈ కుజుడు రాహు కుజుడు అంటే ఎవరికైనా మనకి జరగలేదండి యాక్సిడెంట్, ఖచ్చితంగా మన అన్నయ్యకో తమ్ముడికో జరుగుతుంది. ఇక్కడ సూచిస్తోంది మనకైనా జరగచ్చు, లేకపోతే మన బ్రదర్కైనా, సో అతనికైనా ఏదైనా లోపం ఉండొచ్చు అన్నమాట. కాబట్టి మెయిన్గా సింహరాశి ప్రస్తుతం ఈ నెలల్లో వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి. సో అయితే క్యాబ్ ఎక్కండి, ఆటో ఎక్కండి, ఏదైనా ఎక్కండి, లాంగ్ వెళ్ళకండి. లాంగ్ వెళ్తే కనుక ఓ డ్రైవర్ని పెట్టుకోండి అలా అనమాట, అనవసరంగా. ఇప్పుడు మన ప్లేన్ జరిగిన ఇదైనా సరే ఇవన్నీ కూడా ఓన్లీ మొదటిదాకా కుజుడు నీచులా ఉంటేనే బోల్డ్ భయభ్రాంతులు అయిపోయింది. ఆల్రెడీ పెహల్గామ్ అవన్నీ జరిగి ఓకే అయిపోయింది. దేవుడు అమ్మాయి జరిగిపోయింది కదా కుజుడు నీచత్వం అనుకున్నాం, కానీ కుజకేతులు కలిసి ఇప్పుడు రాహుతో చూస్తున్నాం, ఇది నడుస్తుంది. సో 28 జూలై దాకా ఇవన్నీ తప్పవండి. ఇది అయిపోతే ఇంకొక 180 రోజుల దాకా మళ్ళీ ఇలాంటి విధ్వంసాలు అయితే ఉండవు. మళ్ళీ అక్కడ వచ్చి 180 డేస్ తర్వాత మళ్ళీ వచ్చి కుజుడు రాహుని కలుస్తాడు, అప్పుడు మళ్ళీ ఆ 45 రోజులు ఇలా ఉంటుంది. సో ప్రతి ఏడాది కూడా ఇప్పుడు ఒక నెల తర్వాత 6 నెలల దాకా ప్రాబ్లం ఉంది. మళ్ళీ 6 నెలల తర్వాత అక్కడ 45 డేస్, మళ్ళీ అక్కడ మిస్ అయిపోతే మళ్ళీ ఒక 6 నెలల దాకా. సో అలా ఇలా నడుస్తుంటమాట ఇప్పుడు కూడా. సో ఆ బాలేనప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు సింహరాశి వాళ్ళకి మీరు చెప్తున్నట్టుగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, సెల్ఫ్ డ్రైవింగ్ అనేది ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు. కానీ గ్రహస్థితి అంటే గురు స్థితి బాగుంది అంటున్నారు కాబట్టి వివాహం కాని వాళ్ళకి వివాహం కావచ్చు, సంతానం కావచ్చు ఈ నెలలో కలిగే అవకాశం ఉందంటారా?
తప్పకుండా అండి. ఎందుకంటే శుభాలు మటుకు అవేమీ ఆపడు గురువు అనేవాడు. ఉమ్, అలాగే ఇలాంటివి ఏమి జరగకుండా కూడా అతను ఆపుతాడు. గురుబలం ఉంది కాబట్టి. కానీ ఉమ్, మనం జాగ్రత్తగా నడిపితే కూడా మంచిది. ఉండాలి. మనం కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ ఫోన్లు పెట్టుకుని నడపకుండా ఉమ్, కొంచెం జాగ్రత్తగా మనం కూడా ఉండాలి. కాబట్టి అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వివాహానికి అవకాశం ఉంది. ఉమ్, అలాగే సంతానం లేని వారికి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే ఎవరికైనా వాహనం కొనాలన్నా కూడా ఇది సరైన సమయం. ఖచ్చితంగా ఆ వాహనం కూడా కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకి స్థానచలనం ఉంటుందా, లేదంటే కొత్త వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టే అవకాశం ఉంటుందా? ఉద్యోగస్తులకి ఖచ్చితంగా స్థానచలనం ఉంటుందండి. ఎందుకంటే అష్టమ శని స్టార్ట్ అయింది కాబట్టి స్థానచలనం ఉంటుంది. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, అంటే వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊళ్ళో జాబ్ చేయడం కానీ, అంటే ఫారిన్ వెళ్ళడం కానీ అవన్నీ కూడా ఉంటాయి. అలాగే విద్యార్థులు ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళకి మంచి ప్లేస్‌లో ర్యాంక్ సీట్ రావడం ద్వారా వాళ్ళకి కూడా స్థానచలనం అవ్వడం. అది ఇండియన్ అవ్వచ్చు, లేదంటే ఫారిన్ అవ్వచ్చు. అలాంటి విషయాలన్నీ కూడా తప్పకుండా బెస్ట్‌గానే ఉంటాయని చెప్పి. అలాగే వ్యాపారస్తులు కూడా లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వ్యాపారం బాగుంటుంది. అష్టమ శని నడుస్తున్నా కూడా ఉమ్, కొంచెం డిలే అవ్వడం, స్లో అవ్వడం, కొంచెం అప్పులు ఎక్కువగా అప్పులు చేయడం, ఉమ్. అప్పుల వాళ్ళ బెడద తప్పకపోవడం, కొంచెం క్రెడిట్స్ ఎక్కువ ఇవ్వడం ఇలాంటివి జరుగుతాయి. కానీ వ్యాపారం మటుకు బాగుంటుందని చెప్పుకోవాలి. గురుగారు, సింహరాశి వాళ్ళకి అంటే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అలాగే ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు ఈ నెల మాసంలో బాగుండడం ఈ కోసం? సింహరాశి వారి ప్రస్తుతం అష్టమ శని నడుస్తున్నా అది పర్వాలేదండి. ఈ నెల మటుకు ఖచ్చితంగా మనకి కుజకేతువులు మరియు ఆపోజిట్లో రాహు ఉన్నారు కాబట్టి ఉమ్, ఖచ్చితంగా సేమ్ కర్కాటక రాశిలాగా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. ప్రతి మంగళవారం ఉమ్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉంది హైదరాబాద్లో, ఉమ్. పద్మారావు నగర్లో సికింద్రాబాద్లో. అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి మన పేరు, నక్షత్ర గోత్రనామంతో ఒకసారి హోమం మరియు అభిషేకం చేస్తే కనుక ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ ఆరోగ్యం, ఆయుష్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సింహరాశి యొక్క రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్కారం. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, సంతానం, ఆరోగ్యం, ఆర్థికం ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు నుంచి మీరు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు. చూసారు కదండి, జూలై మాసానికి సంబంధించి సింహరాశి వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాము. అలాగే యాక్సిడెంట్స్, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తున్నారు. అలాగే పరిహారాలు కూడా గురుగారు తెలియజేశారు ఈ మాసంలో బాగుండడం కోసం. సో తప్పకుండా ఈ పరిహారాల్ని పాటించి చూడండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.